అర్థం చేసుకుని నేటి సాయంత్రకాల కుటుంబాన్ని మనం ప్రారంభించుకున్న నేటి సాయంత్రకాల సమయంలో 2 గ్రంథము 9 మనం చదువుతున్నాం కనుక నేర్చుకుని కూర్చున్నాం కనుక ప్రార్థన చేసుకున్నట్టు సాయంత్రకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. మన మధ్యన విదేశాన్ని ప్రార్థనతో నేటి సాయంత్రకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థన పళ్ళకు మా కండ తిండి గడిచిక తీసుకుని తండ్రి ఈ సాయంత్రకాల సమయం ఇటీగా తండ్రి సన్ని భాగ్యం ఈ సన్ని కాంతులు మాది ప్రకారం చేసుకున్నాం తండ్రి ఈ సాయంత్రకాల సమయం ఇటీగా తండ్రి సమయాలు రాసి 2 గ్రంథం తండ్రి 19వ అధ్యాయం మేము చదువుతాను కానీ నేర్చుకుని పోతే తెలుసుకుని పోతాం కదా విని విడిచాక ఆడుతుంది మా అర్థం రాసుకునేలా చేయండి. ఈ సాయంకాల సమయంలో మాకు ప్రియతండి సాయంత్రం జ్ఞాపకం చేసుకున్నా తండ్రి ఓదురు వయస్సుకి క్రీస్తాన్ని కాపాడుతున్న వాక్యాన్ని పోసిన వీళ్ళు రాదు కానీ కూడా దీవించండి. కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. సంఘ పెద్దలు దీవించండి తండ్రి. నూతనంగా అద్భుతమైన శాఖలను దీవించండి తండ్రి. ఈ ప్రార్థన తుప్పర పరపడం ఎదుర్కొంటే ఈ ప్రార్థన యేసుక్రీస్తులా ప్రార్థన పడుతుంది. మంచి ప్రియారా ప్రార్థన చేసుకుని మనం సాయంత్రకాల కూడి ప్రార్థన మనం మరింత ముందుకెళ్ళి ప్రార్థన చేద్దాం. ప్రార్థన మహాగరుడు మహోన్నతుల మా ప్రియా బాలవుతుంది మీకు ఘనమైన వంతుగా శ్రేష్టమైన మనకి వేలాది వందల శుద్ధులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం తండ్రి సాయంత్రకాల సమయంలో మీదైనా రెక్కల కింద తండ్రి మమ్మల్ని కాకి ప్రార్థనలు భద్రపరిచినందుకు నీకే స్థితులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. సాయంత్రకాల సమయంలో 2 గ్రంథం తండ్రి 19వ అధ్యాయం తండ్రి మీరు చదువుతున్నాం కనుక నేర్చుకుని వచ్చున్నాం కనుక తండ్రి ఇంతవరకు విన్నట్టు తండ్రి మా రోజున పరగ మీద రాసుకుని చక్కటి భాగ్యం అది అవుతుంది తండ్రి. తండ్రి మా స్థానిక సంఘం జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. రోజులు వాడిన స్థానిక సంఘాలు శాంతి కావాలి వాక్యం పోసిన వీళ్ళకి నేను శాంతి కత్తి కావాలి నా కుటుంబాన్ని కూడా వీళ్ళు శాంతి కత్తి కావాలి తండ్రి. ఇంకా రోగులుగా ఉన్నట్టు నన్ను ముట్టి స్వల్పడింది. ఈ ప్రార్థన మా ప్రియ కోమండని మా ప్రభావం యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించాడు మా ప్రియ బలగు తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి చక్కనటువంటి ప్రార్థనలు చేసి దేవతి దేవుణ్ణి మహిమపరిచినటువంటి మీ ఇరువును దేవుడు తన కృపలో దయలో జ్ఞాపకం చేసుకును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఇంతవరకు కుటుంబ ప్రార్థనలో మరి మనల్ని ముందుగా ప్రార్థనలో నడిపించినటువంటి కుమారుడికి ప్రార్థన చేసినటువంటి కుమార్తెకు నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకునిచు మరి సాయంత్రకాల సమయంలో సమూయేలు గ్రంథం నుంచి మనం వర్తమానాలు వింటున్నాం కదా, నేర్చుకుంటున్నాం కదా. దేవుడు మరి మనల్ని ప్రేమించి నేటికి 18 రోజుల నుంచి అనగా 18 అధ్యాయుల్ని ఈ 2వ సమూయేలు గ్రంథం ద్వారాగా ముగించుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మరిలా ఈరోజు 19వ అధ్యాయం ద్వారాగా ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క ఉద్దేశాలను ఆయన సంకల్పంలో భాగంగా ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మరి ఒకనాడు ఉన్నటువంటి మన పూర్వీకులు మన పితరులు దావీదు గారి జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆయన గురించి ఎక్కడ వ్రాయబడింది అంటే సమూయేలు గ్రంథాల్లో ఆయన గూర్చినటువంటి పరిచయ భాగాలు మనకి దావీదు యొక్క బాల్యము, దావీదు యొక్క యవనప్రాయము, అలాగే దావీదు యొక్క రాజ్యము, దావీదు యొక్క కుటుంబము, భార్యలు, పిల్లలు, వాటి ద్వారా ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితుల నడుమ మరి ఆయనని ఎలా నిలబడ్డాడో, ఆయన ఎలా జయించాడో, దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాడో మనం సమూయేలు గ్రంథాల నుంచి వర్తమానాలు వింటున్నా నేర్చుకుంటున్నాం. సో మరి ఈ రీతిగా దేవుడు సమూయేలు గ్రంథం ద్వారా ఎన్నో విషయాలు మనకి నేర్పిస్తున్నారు దేవుడు. సో ఒక వ్యక్తి పట్ల ఆయన యొక్క ఆలోచనలు ఉద్దేశాలు ఎలా నెరవేరుతున్నాయి. ఇప్పుడు దావీదు గారి ద్వారాగా దేవుడు తన ఆలోచనలు ఉద్దేశాలని ఎలా నెరవేర్చుకున్నాడు, ప్రారంభం నుంచి తన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి దావీదుకి ఎలా ట్రైనింగ్ ఇచ్చాడు, దావీదుని తన జీవితాన్ని దేవుడు ఎక్కడ గడిపేటట్టుగా చేశాడు, తన తండ్రి దగ్గర గడిపేటట్టుగా చేశాడు, మందల దగ్గర గడిపేటట్టుగా చేశాడు. దావీదు జీవితం ఆయన బాల్యం నుంచి ఆయన యుక్త వయసు 17 సంవత్సరాల ప్రాయం వయసు వచ్చేంత వరకు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నారు ఆయన. తదుపరి అన్నల దగ్గరికి చూడడానికి వచ్చే సమయానికి ఇదిగో తండ్రి సమక్షంలో నుంచి అక్కడి నుంచి మరలా సమూయేలు సమక్షంలోనికి వెళ్ళాడు ఆయన. సమూయేలు గారి దగ్గర నుంచి సౌలు సమక్షంలోనికి వెళ్ళారు ఆయన. సౌలు గారి దగ్గర నుంచి తనకొక భార్య, తనకొక బిడ్డలు, తనకు కొంతమంది స్నేహితులు, ఇలా దావీదు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ సమూయేలు గ్రంథాల్లో చాలా రకాలుగా ఆయన జీవితం మనకి కనబడుతుంది, అనేక రకాలుగా అనేక విధాలుగా. సో ఇలా మనం దావీదు గారి చరిత్ర మనం చూస్తున్నప్పుడు మరి నేటికి 18 అధ్యాయాల ద్వారా ఆయన యొక్క చరిత్రను, ఆయన యొక్క గొప్పతనాలను మనం చూసాం. సో దావీదు గారిని దేవుడు ఏ రీతిగా స్థిరపరుస్తున్నాడో, ఏ రీతిగా సిద్ధపరిచాడో, ఆయన రాజ్యాన్ని ఏ రీతిగా దేవుడు కట్టాడో గత కాలంలో మనం విన్నటువంటి వర్తమానాలు.
సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం నుంచి ఈ దావీదు గారి చరిత్ర మనకి కనబడుతుంది. సో ఇక 2వ సమూయేలు గ్రంథం దగ్గరికి రాబోయేసరికి దేవుడు ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఆయన రాజ్యంలో ప్రజలు, సైనికులు, సైన్యాధిపతులు, ఏమండి యాజకులు, అలాగే ఆ దేశం మీద ఉన్నటువంటి లేఖికులు, ఆ రాజ్య దస్తావేజుల మీద ఉన్నటువంటి వ్యక్తులు, ఇలా దేవుడు తన రాజ్యాన్ని మరి స్థాపించినట్లుగా దావీదు గారి ద్వారాగా మనకు కనబడుతుంది. సో ఇలా దావీదు ఏం చేశాడంటే ఫిలిస్తీన్లను ఓడించాడు, ఏమంటే యోబుసీలను ఓడించి యెరూషలేమును స్వాధీనం చేసుకున్నాడు. సో తన రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. దేవుని యొక్క మందసాన్ని తెచ్చి దేవుడు ఏమండి యెరూషలేములోనికి తెచ్చుకున్నాడు. దేవుని యొక్క మందసాన్ని తెచ్చుకున్న తదుపరి అనేకమైనటువంటి శత్రు సామ్రాజ్యాలపైన ఆయన విజయాన్ని సాధించాడు. సో ఇలా రాజ్యం ఆయన కట్టబడుతున్నటువంటి తరుణంలో ఆయన ఎంత అధికారానికి నన్ను యోగ్యుని చేశాడు కదా దేవుడు. ఇలాగ ఎదరకొండల మర్చిపోవు, దేవుడు ఇన్నింటికి నన్ను అధికారాన్ని చేశాడు కదా, నన్ను రాజుగా చేశాడు కదా, నేను ఈ స్థాయికి ఈ స్థితికి రావడానికి గల కారణం ఏంటని తనకు ఉపకారం చేసినటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. సౌలు కుటుంబం నుంచి తనకి ఉపకారం చేసినటువంటి వారిని చూశాడు. దాంట్లో యోనాతానుకు పుట్టినటువంటి కుమారుడు ఒక ఆయన హ్యాండిక్యాప్డ్ కుంటి ఆయన మెఫీబోషెతును పిలిపించాడు. సౌలు సేవకుడు ఉన్నటువంటి షేబాను పిలిపించాడు. ఏమండి మాకీరు ఇంటి దగ్గర ఉన్నటువంటి అతను రప్పించాడు. అక్కడ చక్కగా అతనికి మరి రాజు బల్ల యొద్ద భోజనం చేసేటట్టుగా చేశాడు. ఏమంటే ఇక 10వ అధ్యాయంలో నాహోష రాజు అయినటువంటి అమ్నోను చనిపోయినప్పుడు తన కుమారుని హానును ఓదార్చడానికి దూతలను పంపించాడు. ఏమంటే తర్వాత వాళ్ళు అవమానపరిచారు, వారు అపార్థం చేసుకున్నారు. అయితే మరలా వాళ్ళే మీదకి యుద్ధానికి వెళ్ళి వారిని ఓడించినట్లే కనబడుతుంది. సో దావీదు ఈ రీతిగా మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా దేవుని చిత్తాన్ని అడిగేటువంటి ఆయన ఒకానొక సందర్భంలో యుద్ధానికి వెళ్ళలేనటువంటి సమయంలో ఒక స్త్రీని బట్టి అపవిత్రుడైనట్టుగా మనకు కనబడుతుంది. ఒక స్త్రీని బట్టి మరి అపవిత్రుడైనట్టుగా కనబడుతుంది. ఒక స్త్రీని బట్టి అపరాధి, పాపిగా పరిగణించబడ్డాడు. ఏమంటే ఆ పాపాన్ని బట్టి ఈయన హత్య చేయవలసి వచ్చింది, ఒక ఆయన్ని చంపవలసి వచ్చింది. సో ఇలా దావీదు చేసింది యెహోవా దృష్టికి దుష్కార్యంగా కనబడింది కనుక నాతాను ప్రవక్త ద్వారాగా పిలువనంపించి ఆయనకి బుద్ధి చెప్పేటట్టుగా చేశాడు. నాతాను చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు? ఆ మాటకి లోబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, దయతో నన్ను మన్నించన్నాడు. ఆ పుట్టినటువంటి బిడ్డను దేవుడు మొత్తునందున బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డ నిమిత్తం అంగలార్చాడు, ఉపవాసం ఉన్నాడు. సో ఇలా దావీదు ఏం చేశాడంటే తను చేసినటువంటి అపరాధ భావాన్ని బట్టి, తప్పును బట్టి మరి దేవునికి మరింత విధేయుడిగా మనకు కనబడుతున్నాడు. అయితే ఆయన చేసినటువంటి పాపానికి ఫలితంగా ఎవరైనా సరే ఏం చేయాలి? శిక్ష అనేటువంటిది అనుభవించాలి ఈ భూమి మీద. ఇదిగో మనం ఎవరినైనా కొట్టినా, తిట్టినా, ఎవరినైనా ఎదుటివారిని దాడి చేసినా, ఎదుటివారి దోచుకున్నా దానికి కేసు పెడితే దానికి కేసు తాలూకా పర్యవసానాలు మనం అనుభవించాలి. ఇన్ని రోజులు జైలు శిక్ష. ఎదుటివారిని ఎవరినైనా మనం యాక్సిడెంట్ చేసినా, లేదా ఎదుటివారు మనల్ని యాక్సిడెంట్ చేసినా దానికి పర్యవసానాలు శిక్షలు అమలవుతాయి. ఏమంటే కొన్ని వేల రూపాయల జరినామా ఉంటుంది. ఏమంటే ఇన్ని రోజులు జైలు శిక్ష అని ఉంటుంది కదా. అలాగే దావీదుకి కూడా ఈయన చేసినటువంటి అపరాధాన్ని బట్టి, పాపాన్ని బట్టి, తప్పును బట్టి దేవుడు ఏం చేశాడంటే తన కుటుంబానికి కొన్నింటిని శిక్షలు వేశాడు. నీ కడుపును పుట్టినటువంటి బిడ్డలే నువ్వు ఈ కార్యాన్ని రహస్యంగా చేసావు, ఈ తప్పుని బహిరంగంగా నీ కడుపును పుట్టిన బిడ్డలే నీ ఉపపత్నుల్ని చెరుపుతారని దేవుడు చెప్పినటువంటి మాట అక్షరానుసారంగా నెరవేరింది. నీ కుటుంబంలో వివాదాలు వస్తాయన్నాడు, శిక్షలు వస్తాయన్నాడు. ఏమంటే పెద్ద కుమారుడు అమ్నోను తన చెల్లెలైనటువంటి తామారుని చెరిపాడు. ఈ విషయాన్ని చూసినటువంటి అబ్షాలోము అమ్నోనుని చంపేశాడు. అమ్నోను చంపినటువంటి అబ్షాలోము ఎక్కడికి వెళ్ళిపోయాడు? గెషూరు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. సో ఇలా 3 సంవత్సరాలు ఉన్నటువంటి సమయంలో దావీదు మదన పడుతుంటే యోవాబు ఓదార్చడానికి ఆ అబ్షాలోమును మరలా యెరూషలేమునికి తీసుకుని వచ్చాడు. తండ్రితో మాట్లాడించాడు, ముద్దు పెట్టుకున్నాడు, గౌరవించారు. ఇవన్నీ జరిగిన తర్వాత దానిని సులకనగా తీసుకుని ఇతను ఏం చేశాడు? అబ్షాలోము రాజు అవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రజలు నా దగ్గరకు వస్తున్నారు, ప్రజల మొరలు వినడానికి రాజ్యంలో ఎవరు లేరు, నేనే ఉన్నాను, న్యాయం తీర్చడం చాలా బాగుందని, ఇదేదో పదవి అధికారంగా నేనే ఉంటే బాగుంటుంది కదా, నేనే రాజు అవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో నేను హెబ్రోన్లో బలి అర్పించడానికి వెళ్ళాలి, నాకు సెలవు ఇప్పించమని తండ్రిని అడిగి ముందుగానే దూతలను పంపించి తన రాజుగా ప్రకటించుకున్నాడు తనని తాను. ఎవరు?
అబషలోము. సో ఈ రీతిగా అబషలోము రాజ్యాన్ని స్థాపించుకుంటే తన రాజు అవ్వాలనుకుంటే ఇక రాజ్యంపై ఇతను తిరగబడతాడు, ఏమండి ప్రజలను హాని చేస్తాడు, అందరినీ మరి రక్తపాతం చేస్తాడు. కనుక ఇప్పుడు ఇలాంటి సమయంలో రాజ్యము ప్రజలు సేఫ్టీగా ఉండాలంటే మనము ఏం చేయాలంటే ఈ రాజ్యాన్ని వదిలి వెళ్ళాలని దావీదు నిర్ణయం తీసుకుని దావీదు ఏం చేస్తున్నాడు, ఉన్న పాలంగా హూటాహూటిన పాదరక్షలు లేకుండా మరల ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆయన అరణ్యానికి వెళ్ళాడు. చూడండి ఎక్కడ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో అభిషేకం చేయబడినటువంటి ఆయన స్థిరపడినటువంటి తర్వాత మరలా ఆయన జీవితంలో పడిపోయాడు. మరలా పడిపోతే మరలా ఎక్కడి నుంచి వచ్చాడో మరలా అక్కడికి అరణ్యాలకు వెళ్తున్నాడు. ఈ అనుభవాలు దావీదుకి అలా నిత్యము తిరుగుతూనే ఉన్నవి. సో ఇలా దైవ గ్రంథాన్ని దావీదు గారి జీవితాన్ని మనం పరీక్షిస్తున్నప్పుడు పరిశోధిస్తున్నప్పుడు ఇన్ని విలువైన సత్యాలు మనకు కనబడుతున్నాయి. సో దావీదు జీవితం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే దేవుని చిత్తానుసారంగా ఆయన నడుస్తున్నాడు. ఈయన మీదకి ఇన్ని ఆటంకాలు, ఇన్ని శిక్షలు, ఇన్ని శ్రమలు వచ్చినా వాటినన్నిటినీ ఎలా స్వేచ్ చేశాడయ్యానంటే ఇదిగో తన కుమారుడు తన మీదకు వస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు, వెళ్ళిపోడు అరణ్యం ఏమిటి ఇక్కడ ఉంటే గొడవలు అవుతాయని. సో అబషలోమును బట్టి దావీదు ఏం చేశాడంటే వెళ్ళిపోతే అరణ్యంలో ఉన్నటువంటి ఆయనకి దేవుని అనుగ్రహం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మొదట షేబా తెచ్చి ఇచ్చాడు, ఏంటి కొన్ని ఆహార పదార్థాలు తెచ్చి ఇచ్చాడు, ఏమండి కొన్ని ద్రాక్ష రసాన్ని, అంజూరపు అడలని, ఇలా ఏమంటే 200 రొట్టెలని ఇవన్నీ తెచ్చి షేబా తెచ్చి ఎవరికి ఇచ్చారు, దావీదుకి ఇచ్చాడు. అంటే అరణ్యంలో ఆయనకి ఏమి లేదు, కొదువు లేదు ప్రియులారా. మొదటిసారి అలాగే వెళ్ళినప్పుడు. సో రెండోసారి ఏమండి శోభ, ఏమండి బర్జిల్లాయి, ఏమండి ఎత్తయి, ఇలా కొంతమంది ఏం చేశారు, ఆయనకి మరలా ఆహార పదార్థాలు తెచ్చారు. ఎన్ని ఐటమ్స్ తెచ్చాడని మనం చదువుకున్నాము, సుమారు 14 ఐటమ్స్ తెచ్చారు. అరణ్యంలో ఉన్న వారికి దేవుని అనుగ్రహం లేనివాడిగా లేడు. ఒకవేళ ఒక బిడ్డ తరిమినా సరే ఎంతోమంది, ఇదిగో బర్జిల్లా అయినటువంటి ఆయన ఒక ఐశ్వర్యవంతుడు, దావీదుకి తోడుగా ఉన్నాడు, దావీదుకి అండగా ఉన్నాడు. మొదటిసారి సౌలు తరుముతున్నప్పుడు అబ్యాతారు, ఏమండి అహీమేలెకు యాజకుడు తోడుగా ఉన్నాడు. ఏమండి వీళ్ళందరూ ఎంతోమంది, ఏమండి అప్పుల వారు వచ్చారు, అసహనంతో ఉన్నవారు వచ్చారు, ఇంచుమించు 400 మంది వచ్చారు ఈయన దగ్గరికి. సో దేవుడు ఆయన అభిషేకించినంత మట్టుకి, ఏమండి ఈయన శ్రమలు అనుభవించిన, ఈయన కష్టాలు అనుభవించిన, ఆ కష్టాల్లో శ్రమలలో దేవుడు ఓదార్పుగా ఎవరినో ఒకరిని పంపించేవాడు. ఏమండి తన ప్రాణమిత్రుడు యోనాతాను ఒక బలమైనటువంటి యోధుని పంపించాడు అరణ్యంలోనికి. దావీదుకి ఎక్కడ దేవుని ప్రేమ కొదువు లేదని వాక్యం మనకు సెలవిస్తుంది. సో ఈరోజు దేవుని పట్ల మనము కూడా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు దావీదుకి ఎంత ప్రేమనైతే అనుగ్రహించాడో, ఆయన సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన ఎలా అనుగ్రహించాడు. ఇప్పుడు అబషలోము తరుముతుంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఆయన అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉంటే ఆయనకి పలుమార్లు ఏమండి సమాచారాన్ని ఇచ్చేవారు. ఏమంటే అతని దగ్గర ఉన్నటువంటి అబషలోము దగ్గర ఉన్నటువంటి అర్కీయుడు అనేటువంటి హుషయ మంచి ఆలోచన ఇచ్చాడు, ఇదిగో ఈ రాత్రి నువ్వు ఈ యోర్దాను అనేది దాటి వెళ్ళిపోవాలి, నీ గురించి ఒక ప్లాన్ సెలెక్ట్ అయింది, ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ తప్పించుకోవాలని, యోర్దాన్ని దాటిపోవాలని ముందుగానే సాధోకుతోటి అభ్యతోటితోటి వర్తమానం పంపించారు. వాళ్ళు వచ్చి ఒక స్త్రీకి చెప్పారు. ఆ స్త్రీ ఏమండి ఎవరికి చెప్పింది, వచ్చి దావీదు గారికి వర్తమానం అందించింది. సో ఒక బాలుడు ఈ సందర్భాన్ని చూసి అబషలోము గారికి చెప్తారు. ఏమండి ఇలా ఈ సందర్భాలన్నీ చూస్తున్నప్పుడు దావీదు గారికి వెనువెంట దేవుడు శిక్షలు అమలు చేసిన, ఆ శిక్షల్లో నుంచి కూడా మరలా బయటికి తిరిగి రప్పించినట్టుగా దేవుడు మనకి కనబడుతున్నాడు. సో ఈ సందర్భాలను బట్టి మనం ఎప్పుడైనా ఒకవేళ పాపములో కానీ అపరాధములోని కానీ పడితే, పడడానికి వీల్లేదు, పడకూడదన్నది వాస్తవం. అయితే మేబీ ఒకవేళ ఏదైనా నీ అంతరాత్మ, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నప్పుడు దాంట్లో నుంచి కూడా దేవుడు నిన్ను బయటికి నడిపించడానికి, విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేయాలంటే నువ్వు పశ్చాత్తాపపడాలి, మారు మనసు పొందాలి. సో ఈ రెండు జరగకుండా దేవుడు నీ శిక్షల్ని నిన్ను విడిపించలేదు శిక్షల్లో నుంచి. సో దావీదు జీవితాన్ని చూసినప్పుడు ఇన్ని భాగాలుగా, ఇన్ని కోణాలుగా మనకు అర్థమవుతుంది. సో ఇక ఈ భాగానికి వచ్చేసినప్పుడు ఈరోజు మనము 19వ అధ్యాయం నుంచి మనం వర్తమానం వినబోతున్నాం. నిన్నటి కాల సమయంలో 18వ అధ్యాయం నుంచి వర్తమానం విన్నాము. నిన్న 18వ అధ్యాయంలో ఏం జరిగింది, వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ వేశారు. ఏంటి ఆ ప్లాను, దావీదుని చంపడానికి ప్లాన్ చేశారు. ఎక్కడ 15వ అధ్యాయం నుంచి అబషలోము దావీదు మీద తిరగబడుతూనే ఉన్నాడు. ఇప్పుడు 17వ అధ్యాయంలో చంపడానికి నిర్ణయం తీసుకున్నారు.
ఏం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు? 17 అధ్యాయంలో చంపడానికి వీళ్ళు ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ సక్సెస్ చేయడానికి ఏం చేశారు? 17 అధ్యాయంలో యుద్ధం జరగడానికి సిద్ధపడ్డారు. ఆ యుద్ధము కొనసాగింపు 18వ అధ్యాయంలో జరిగింది. 18వ అధ్యాయంలో ఏం జరిగింది? దావీదు గారి సైన్యాల్ని 3 దశలుగా చేసి, ఒకటి హెత్తయికి, ఒకటి అబషాలోముకి, ఒకటి యోవాబుకి, 3 అబషాలోము కాదు ఎవరండి, యోవాబుకి, ఏమండి ఇత్తయికి, ఇంకొక ఆయన ఎవరు, అభిషేక్కి, ఏమండి ఇలా 3 భాగాలు చేసి మరి దావీదు గారి సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించినట్టుగా మనకు కనబడుతుంది. ఓకేనా? అభిషేక్ చేతి క్రింద, ఏమండి యోవాబు చేతి క్రింద, గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద 3 దశలుగా చేసి యుద్ధానికి వారిని పంపుతున్నప్పుడు శతాధిపతులతో ఒక మాట చెప్పాడు. ఏమని? బాలుడైనటువంటి రాజు అయినటువంటి అబషాలోము నిమిత్తం మీరు జాగ్రత్తగా ఉండండి అని. కానీ వీళ్ళు ఏం చేశారు? ఏమండి యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ యుద్ధంలో బాణాల కంటే వీళ్ళు అడవిలో వెళ్ళడం వీళ్ళకు భారంగా ఉండడం వల్ల 20,000 మంది చనిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా మోషబాబు? సో యుద్ధం ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో అబషాలోము వెళుతుంటే ఏమండి ఒక మస్తాకి వృక్షం కింద వేలాడుతున్నటువంటి ఆ చిగుళ్ళు ఏమండి తన తలను ఎప్పుడైతే పట్టుకున్నాయో తలకే ఎలా వేలాడుతున్నాడో కంచరగాడిది వెళ్ళిపోతుండగా ఏమండి కొన ఊపిరితో ఉన్నటువంటి ఆయన్ని ఒక అతను చూశాడు. ఈ సమాచారాన్ని యోవాబుకి చెప్పాడు. ఇదిగో నీకు 10,000 మనుగుల వెండిని నీకు ఇస్తాను, ఒక నడికట్టుని ఇస్తాను, నువ్వు అతను చంపు అనగానే రాజు ఏమని చెప్పాడని ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. 3 సహస్రాధిపతులకి అబషాలోము విషయమై జాగ్రత్తగా ఉండమన్నాడు కదా, నువ్వెందుకు అతను నన్ను చంపమంటున్నావు అంటే, నువ్వు చంపనంత మాత్రం నేను చంపకుండా ఉంటానని యోవాబు వెళ్ళి ఏం చేశాడు? గురిపెట్టి 3 బాణాలు తీసుకుని గుండెల్లోకి విసిరగానే ఏమండి అతను చనిపోయినటువంటి వార్త చెప్పడానికి కూషీయుడు ఒకడు, ఏమండి అహిమయస్సు ఒకరు, ఇద్దరు కలిసి దావీదు గారి దగ్గరికి వెళ్ళినట్టుగా మనకు కనబడుతుంది. అహిమయస్సు వస్తున్నాడు, ఇతను సేరియా కుమారుడు కదా, ఎవరండి ఆయన? ఏమండి సాదోకు కుమారుడు కదా, ఇతను మంచివాడు, ఇతను మంచి వార్త తెస్తాడని అనుకున్నాడు. ఏమండి ఆ యుద్ధంలో నాకు ఇంకా సమాచారం తెలియదు, గందరగోళంగా ఉంటే నేను వచ్చేసాను అనగానే, సరే నువ్వు పక్కన ఉండి అనగానే కూషీయుడు వచ్చి చెప్పాడు, క్షేమం అన్నాడు. ఇదిగో ప్రజలకు ఎలా జరిగిందో రాజుకు అలాగే జరిగిందన్నాడు. ప్రజలు ఏమయ్యారు? చనిపోయారు. రాజు కూడా చనిపోయాడు. అయ్యో నా కుమారుడు, నీకు బదులు నేను చనిపోతే బాగుండు అని దావీదు కన్నీరు పెట్టినట్లుగా కనబడుతుంది. సో ఈ సందర్భాలు కన్నీళ్ళు పెట్టుకుంటున్నటువంటి సందర్భాన్ని యోవాబు గారు చూస్తారు. ఎవరు చూస్తారు నాయనా? యోవాబు చూసి ఏమంటాడనంటే, ఈ దినమున ఇశ్రాయేలులో విజయాన్ని సాధించి అందరూ సంతోషంగా ఉంటే నీ భార్యల నుంచి, నీ బిడ్డల నుంచి, నీ రాజ్యం నుంచి, ఉపపత్నుల నుంచి నిన్ను కాపాడి ఏమంటే దేవుడు నీకు చక్కటి అవకాశాన్ని ఇస్తే నువ్వు నీ కుమారుడి నిమిత్తము నువ్వు అంగలారుస్తున్నావు. ఒక రాజు అయ్యుండి ఇది నీకు తగదని రాజుగారిని గద్దిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఎవరిని? అబషాలోము చనిపోయినటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని బాధపడుతున్నావు. ఇక్కడ ఇంతమంది సంతోషంతో నువ్వు పాలుభాగం కాకుండా నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు ఏంటని సైన్య అధ్యక్షుడైనటువంటి యోవాబు దావీదుని గద్దిస్తాడు. ఇది మొదటి భాగంలో మనకు కనబడుతుంది. సో తర్వాత భాగంలో దావీదు గారిని మరలా యోధా ప్రజలు తీసుకురావడము, ఏమండి ఇశ్రాయేలు ప్రజలు తీసుకురావడం, ఈ 2 గోత్రాలు మరలా కలయిక కావడం, గొడవలు పడడం, వీళ్ళందరినీ బయటికి తీసుకురావడం, మరలా షేబా వస్తాడు ఇప్పుడు ఈ సందర్భాల్లో. ఏమండి బర్జిల్లాయి ఇక నీతో పాటు యెరూషలేములో రాను అని అంటాడు. ఏమండి యోర్దాను అనేది దాటి వీళ్ళందరూ కలుసుకుంటారు. రాజు కదా ఈ సందర్భంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ వస్తారు. షేబా వస్తాడు, షిమీ వస్తాడు, మెఫీబోషెతు వస్తాడు, బర్జిల్లాయి, వీళ్ళందరూ రాజుగారి దగ్గరికి వచ్చి కుశల ప్రశ్నలు అడిగి రాజుగారి దగ్గర నుంచి సమాధానంగా పడి మరి వెళ్ళిపోతున్నట్లుగా ఇప్పుడు ఈ 19వ అధ్యాయం మనకి ఆ వివరాలని, సారాంశాలని, సందర్భాలని తెలియజేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఓకేనా? ఇది ఈ 19వ అధ్యాయ నేపథ్యం. సో ఇప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ముందుగా ఈ అధ్యాయ నేపథ్యాన్ని చూద్దాం. ఏమండి ఈ అబ్షాలోముకి ఏమండి ఈ 18వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయానికి మరి కొనసాగింపుగా కనబడుతుంది. సరే, ఓకే. ఇప్పుడు అబ్షాలోము యుద్ధములో చనిపోయినటువంటి తర్వాత దావీదు చాలా తీవ్రమైనటువంటి దుఃఖంలో మునిగిపోతాడు. ఏం చేస్తాడు ఆయన? అతని కుమారుని మరణం కారణంగా
విజయం సాధించినటువంటి సైనికులు కూడా ఆనందం లేదు. ఎందుకనంటే విజయం సాధించిన రాజు ఎలాగ ఉన్నాడు, ఇప్పుడు దుఃఖంలో ఉన్నాడు. కారణం ఏంటి, అతను కొడుకే కదా చనిపోతా. అందుకని అప్పుడు యోవాబు దావీదుని గద్దించాడు అనమాట. రాజుగా తన బాధ్యతను గుర్తు చేస్తాడు. ఎవరైనా యోవాబు గారు దావీదుకి. ఆ తర్వాత దావీదుకి తిరిగి ఆ రాజ్యపాలన చేపట్టి యెరూషలేముకు తిరిగి వస్తాడో ఇది ఈ అధ్యాయం తాలూకా నేపథ్యం. ఇక ఈ అధ్యాయము దావీదు యొక్క క్షమ, వినయము, జ్ఞానము, రాజకీయ వివేకము మరియు ప్రజల ఐక్యత పరిచే న్యాయకత్వము స్పష్టంగా ఈ 19వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. సో ఇది 19వ అధ్యాయం యొక్క నేపథ్యం. సో ఇక ఈ ఈ అధ్యాయంలో మనకి ఎన్ని వచనాలు ఉన్నాయని చూస్తాము. వెరీ గుడ్. సుమారుగా 43 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 43 వచనాలని ఒక 6 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూద్దాం. యోవాబు దావీదును హెచ్చరించుట. 1 నుంచి 8 వచనాలు మనం చూద్దాం. దావీదు అబ్షాలోము కోసం ఎక్కువగా ఏడుస్తూ ఉండడంతో సైనికులు విజయం సాధించిన వారికి సంతోషం లేదు. యోవాబు, రాజా, మీరు ప్రజలను నిరుత్సాహపరుస్తున్నారు అని ధైర్యంగా చెబుతాడనమాట దావీదుతోటి. ఎవరైనా యోవాబు గారు. అప్పుడు దావీదు తన దుఃఖాన్ని నియంత్రించి ప్రజల ముందు కూర్చుని వారిని ప్రోత్సహిస్తాడు. వ్యక్తిగత బాధ్యతల కన్నా దేవుడు అప్పగించినటువంటి బాధ్యత చాలా గొప్పది. వ్యక్తిగత బాధ్యత ఏంటి, కుమారుడు చనిపోయాడు, అది బాధ. కానీ వాటన్నిటికంటే మించింది ఏంటంటే దేవుడు అప్పగించినటువంటి బాధ్యతల్లో ఉండాలని ఈ భాగం మనకి సెలవిస్తుంది. సో ఇప్పుడు సారాంశంలో మొదటి భాగాన్ని లేఖనాల్లో నుంచి మనం చూద్దాం. 19వ అధ్యాయము మొదటి నుంచి ఎన్ని వచనాలు అనుకున్నాం బాబు? 7 వచనాల వరకు, 8 వచనాల వరకు చదువుకుందాం. రైట్. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనులు వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి. నాటి విజయము జనులందరికీ దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకుని, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి యోవాబు విని నగరయందున్న రాజు నొద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణమును, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులందరినీ నేడు నువ్వు సిగ్గుపరిచి నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను, సేవకులను, నీకిష్టులు కాని వారిని నీవు కనబరిచితివి. ప్రేమ చూపు ఈ దినమున అధిపతులను, సేవకులు నీకిష్టము కారని నువ్వు కనబరిచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికుండిన ఎడల అది నీకు ఇష్టమగునన్నమాట. ఈ దినమున నేను తెలుసుకొనుచున్నను. ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. నీవు బయటికి రాకుండాని ఎడల ఈ రాత్రి ఎవడను నీ యొద్ద నిలవడని యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసి చెప్పుచున్నాను. నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండనని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో చూసారా దావీదు గారు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో. వీళ్ళందరినీ వదిలేశాడు. తన భార్యలు, పిల్లలు ఇంతమంది రక్షింపబడ్డారు కదా, వీళ్ళందరి ఆలోచన లేదు ఆయనకి. సహస్రబద్ధులు కానీ, సైనికులు కానీ, వీళ్ళెవరిని లెక్క చేయకుండా ఒకే ఒక్క ఆయన గురించి, అబ్షాలోం గురించి ఆలోచన చేస్తున్నావు కదా రాజా, ఇది నీకు తగదు అని రాజుని ఏం చేస్తున్నాడు యోవాబు హెచ్చరిస్తున్నట్లే కనబడుతుంది మనకి. అప్పుడు గద్దిస్తున్నాడు. ఆ మాట వినగానే ఏం చెప్పాడనంటే, ప్రజల ముందుకు నువ్వు రావాలి, నువ్వు రాకపోతే ఈ రోజు ఈ రాత్రి నీ దగ్గర ఒక్కరు కూడా ఉండరు, అందరూ వెళ్ళిపోతారు, రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతారు అని దావీదుకి చెప్పగానే అప్పుడు దావీదు ఏం చేస్తాడంటే రాజు వచ్చి గుమ్మములో కూర్చున్నాడు. ఇప్పుడు 8వ వచనం నుంచి చదువుదాం. సారాంశంలో 2వ భాగాన్ని మనం చూద్దాం. ఓకేనా?
అప్పుడు సారాంశంలో రెండో భాగం ఏంటంటే యోధా ప్రజలు దావీదును తిరిగి ఆహ్వానించడం. ఏం చేస్తున్నారు ఆయన ఇక్కడ? ఆహ్వానించడం. 9 నుంచి మనకి 15 వచనాలు ఈ భాగాలు కాబడతాయి. ఓకే, ఇప్పుడు ఆ మాటలు మనం చూద్దాం. ఇశ్రాయేలు తమ తప్పును గుర్తించి దావీదును తిరిగి రాజుగా తీసుకుని రావాలని నిర్ణయించారు. దావీదు యాజకులలో సాదోకును ప్రజలను పిలిపించాడు. యోవాబు స్థానంలో అమాసాను సేనాధిపతిగా నియమిస్తానని వాగ్దానం చేశాడు. దావీదు యోర్దాను నది దాటి యెరూషలేమునకు తిరిగి బయలుదేరతాడు. ఇక్కడ మనకి క్షమ మరియు ఐక్యత నాయకత్వానికి బలమైనటువంటి పునాదులుగా ఈ మాటలు ఈ భాగాలు మనకి కనబడతాయి. సో ఇప్పుడు మనము సారాంశంలో రెండో భాగాన్ని మనం చదువుకుందాం. 9 నుంచి 15 వచనాలు. ఓకేనా? రాజు గుమ్మములో కూర్చున్నాడన్న మాట జనులందరూ విని రాజుని దర్శింపగా వచ్చిరు కానీ ఇశ్రాయేలు తమ ఇండ్లకి వెళ్ళిపోయిరి. ఓకే, ఇప్పుడు 9వ వచనం చూద్దాం. అంతటా ఇశ్రాయేలు వారు గోత్రమునకు చేరికైన జనులందరూ ఎట్లనుకునిరి, మన శత్రువుల చేతిలో నుండి ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశములో నుండి పారిపోయిను. మన మీద మనము రాజుగా పట్టాభిషేకం చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమైను. కాబట్టి మనము రాజును మరలా తోడుకుని వచ్చుటను గూర్చి ఎలా మాట్లాడకపోతిమి? రాజైన దావీదు ఇది విని యాజకులకు సాదోకును అబ్యాతారుకునకు వర్తమానము పంపి ఇశ్రాయేలు సంగతి నగరంలో ఉన్న రాజునకు తెలియజేసిరి. ఓకే, మీరు ఎందుకు ఆలస్యం చేయుచున్నారు? మీరు నాకు ఎముకనంటియు మాంసమునంటియు సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరు ఎందుకు ఆలస్యం చేయుచున్నారని యోధా పెద్దలతో చెప్పమని ఆజ్ఞయించును. అంటే దావీదే యాజకులకి ప్రజలకి చెబుతున్నాడు, నన్ను తీసుకుని రావాలని ప్రజలకి చెప్పండి అంటున్నారు దావీదు గారు. సో రైట్, ఇప్పుడు 13వ వచనం చూద్దాం. మరియు ఆమాష యొద్దకు దూతలను పంపి నీవు నాకు ఎముకనంటిన బంధువుడవు మాంసమునంటిన బంధువుడవు కావా, యోవాబునకు బదులుగా నిన్ను సైన్యాధిపతినిగా నేను కాయపరచిన ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలగజేయునుగాకని చెప్పుడనెను. అతడు పోయి ఎవరునూ తప్పకుండా యోధావారిని అందరినీ రాజునకు ఇష్టపూర్వకంగా లోబడినట్లు చేయగా నీవును నీ సేవకులందరూ మరలా రావాలనన్న వర్తమానం వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యోర్దాను నది వద్దకు రాగా, అంటే రాజు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. యోధావారు రాజును ఎదుర్కొనుటకు రాజును నది యువతలకు తోడుకుని వచ్చుటకు గిలగాలనకు వచ్చిరి. ఒక పక్షాన వీళ్ళు ఒక పక్షాన వాళ్ళు మరి వచ్చి దావీదు గారిని పరామర్శిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. సో ఇది సారాంశంలో రెండో భాగాన్ని మనం చదవం. ఇప్పుడు మూడో భాగాన్ని చదువుదాం. ఇక్కడ 16 నుంచి 23 వచనాల్లో సిమి క్షమాపణ కోరుకుంటాడు అనమాట. ఎవరిని? దావీదు గారిని. అంతకుముందు రాళ్ళు రువ్వాడు కదా, ధూళి ఎగరవేశాడు కదా, ఆ సిమి అనమాట. ఇప్పుడు దావీదు గారిని క్షమించమని ఏడుకుంటాడు అనమాట. గతములో దావీదును శపించిన షిమి ఇప్పుడు వచ్చి కృపను కోరుకుంటున్నారు. ఏమని? అబ్షాలోముపై అతడిని అభిషేపై అతడిని చంపాలని చెప్పిన దావీదు నిరాకరించాడు. ఎవరిని? ఈ షిమిని నాకు ఒక అవకాశం నేను చంపేస్తాను. ఎవరైనా? అభిషేక్, యోవాబు గారి యొక్క సహోదరుడు, దావీదు గారి మేనలుడు. కానీ దావీదు ఏం చేశాడు? నిరాకరించాడు. ప్రజలందరూ చెప్పారు, ఇదిగో నీ దేవుడు నీ శత్రువు సౌలు నీ చేతికి అప్పగించాడు, ఈ గుహలో చంపే అన్నారంతే ప్రజలు. దావీదు ఒప్పుకోలేదండి. దావీదు మరణించడమే తట్టుకోలేడు. తన కళ్ళ ముందే మరణం చేడేస్తాడని అంటే అది అసలే ఒప్పుకోడు. కానీ మరి ఉరియాని ఎలా చంపించాడు? ఉరియా తల్లి ఉరియా అబద్ధం ఆడటం కాదు, ఉరియాని కావాలని చంపించాడు ఈయన. ఎవరో? దావీదు. ఎన్నో మరణ వార్తలు విని తట్టుకోలేనటువంటి అతని హృదయము యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు చంపమని ఎలా చెప్పాడు? అప్పుడు ఇతని యొక్క కోరిక ఆయన అలా నడిపించింది. దుష్టుడు ఇతనిలో ఉండి నేత్రాసతను అలా నడిపించింది, జీవపటము అలా నడిపించింది.
సో ఇక్కడ అభిషాలోముని ఏమంటాడనంటే, ఇదిగో ఇక్కడ అంటున్నాడు, అతడిని చంపమని చెప్పిన దావీదు షిమిని ఏం చేశాడు? నిరాకరించాడు. ఈరోజు ఇశ్రాయేలులో ఎవరో చంపబడకూడదని ఏమండి షిమిని క్షమించి వదిలేశాడు. ఎవరైనా? దావీదు గారు. ఏమండి, నిజమైన నాయకుడు ప్రతీకారం కాదు, క్షమను ఎంచుకుంటాడని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో 16 నుంచి 23 వచనాల భాగాలను మనం చూద్దాం. సారాంశంలో 3వ భాగం. ఓకేనా? అంతలో బహూరీ మందున్న బెన్యామీనులకు గెరా కుమారుడైన షిమీ త్వరపడి రాజైన దావీదుని ఎదుర్కొనుటకై యోధా వారితో కూడా వచ్చెను. రాజుని ఎదుర్కోవడానికి ఏం చేస్తున్నాడు ఆయన? అతని యొద్దకు 1000 మంది బెన్యామీనులు ఉండిరి. ఎవరి దగ్గర? ఈ షిమి అనేటువంటి ఆయన. ఓకేనా? సౌలు కుటుంబమునకు సేవకుడకు సేబాయనును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చిరి. అంటే దావీదు గారు ఈ సమయంలో ఎలాగున్నాడనంటే, యుద్ధంలో విజయాన్ని సాధించాడు కదా, అబషలోము పైబడి మరి అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు అంతఃపురంలోనికి మరలా రాబోతున్నాడు. ఇప్పుడు రాజుని ఎదుర్కొంటున్నారనమాట. ఏ రాజు ఉంటాడో తెలియడం లేదు. ఇప్పుడు అబషలోము ఉంటాడా, దావీదు ఉంటాడంటే అబషలోము చచ్చిపోయాడు, దావీదే ఉంటాడు కనుక ఇప్పుడు దావీదును పరామర్శించడానికి వచ్చేస్తున్నారు రాజుగారు కదా ఈయన. అందరూ సరౌండర్ అయిపోతున్నారనమాట. ఎవరెవరు సరెండర్ అవ్వరు? మొట్టమొదటిగా ఏమండి షిమి వచ్చాడు. తర్వాత ఇప్పుడు అది ఏమండి తర్వాత మరలా షేబా వచ్చాడు, షిమి వచ్చాడు, షేబా వచ్చాడు. ఏమండి వాళ్ళ పని మనుషులు అందరూ వచ్చారు. ఇప్పుడు 18 వచ్చిన రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకును రేవు పడవను ఏమండి యువతలకు తెచ్చి ఉండిరి. అంతటి గెరారు కుమారుడైన షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటి రాగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా రాజా, నేను చేసిన ద్రోహమునకు నన్ను క్షమించుము. నేను చేసిన ద్రోహము నా మీద మోపకుము. నా ఏలువును వాడవును రాజువునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచుకొనకము, మనస్సునందుంచుకొనకము. నేను పాపము చేసిదనని నాకు తెలిసి ఉన్నది గనుక యోసేపు వారితో కూడా నా ఏలును వాడువును రాజువునగు నిన్ను ఎదుర్కొనుటకే నేను ముందుగా వచ్చి ఉన్నాను. నేను చూసారా, నేను ముందుగా వచ్చేసాను, దయతో నన్ను క్షమించు అని వేడుకుంటున్నప్పుడు ఈయన చేసినటువంటి పని ఏంటో చూడండి. 21వ వచనంలో అంతటి సేరియా కుమారుడగు యెహోవా అభిషేకించిన వాడిని శపించిన ఈ షిమి మరణానికి పాత్రుడు కాడా అని అడగగా దావీదు అంటున్నాడు అనమాట, సేరియా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇటు సమయమును మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనాను ఈ దినమున మరణ శిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు మీద రాజునైతేనన్న సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణ శిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చును. షిమీతో ఏం చేస్తున్నాడు ఆయన? దావీదు గారు, నేను నిన్ను చంపను అని సెలవిచ్చేసాడు, క్షమించేశాడు. ఎవరైనా? దావీదు గారు. సో ఇది సారాంశంలో 3వ భాగాన్ని మనం చూసాం. ఇప్పుడు 4వ భాగాన్ని చూద్దాం. మెఫీబోషేతు దావీదుతో మాట్లాడుట. ఏం చేస్తున్నాడు ఆయన? సేబా చెప్పిన అబద్ధం వల్ల అపార్థం ఏర్పడింది. మెఫీబోషేతు తన విశ్వాసాన్ని విచారించినట్లే కనబడుతుంది. దావీదు వారి ఆస్తిని ఇద్దరు పంచుకోవాలని తీర్పు తీర్చేశాడు. మెఫీబోషేతు రాజు దగ్గర ఉండడమే, రాజు క్షేమముగా తిరిగి రావడమే మంచిదనుకున్నాడు. నిజమైన భక్తుడు ఆస్తి కన్నా రాజు సన్నిధిని ఎక్కువగా కోరుకుంటాడని ఈ మెఫీబోషేతుని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు సారాంశంలో 4వ భాగాన్ని చూద్దాం. 24 నుంచి 30 వచనాలు చదువుదాం. ఓకేనా మోషబాబు? రైట్. మరియు సౌలు కుమారుడకు మెఫీబోషేతు రాజును ఎదుర్కొనుటకు వచ్చును. ఇప్పుడు ఎవరు వచ్చారు మోషబాబు? మెఫీబోషేతు వచ్చాడు రాజును ఎదుర్కొనడానికి.
ఏమంటే రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగు కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకొనకయు ఉండెను. అంటే దావీదు అరణ్యాల పాలవుతున్నప్పుడు మెఫీబోషెతు ఏం చేశాడనంటే, రాజుగారు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, సమస్యల్లో ఉన్నారు కదని ఆయన గడ్డాన్ని కూడా గుడికించుకోలేదు, వస్త్రాలు వదుకోలేదు, కాళ్ళు కూడా కడుక్కోలేదు. ఏమంటే రాజుగారి కొరకు నిష్ట కలిగి ఉన్నాడు ఆయన. ఇది రాజును ప్రేమించడం అంటే. ఏమంటే దావీదుకి శిక్షలు అమవుతున్న సహాయకులు ఎలాగ వెనువెంటనే ఉన్నారో చూడండి. వస్త్రాలు ఏమండి ఇతని గురించి ఏమండి దీక్ష చేసినటువంటి వారు కనబడుతున్నారు, ఆహారాలు అందించేటువంటి వారు కనబడుతున్నారు. ఏమండి అవి శిక్షలుగా కనబడతాయా? ఏమండి ఇంకా దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమండి అతడు ఏం చేశాడట, దావీదు పారిపోయిన దినమును మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు కాళ్ళు కడుగు కొనకయు గడ్డం కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకొనకయు ఉండెను. రాజుని ఎదుర్కొనేటికి అతడు యెరూషలేమునకు రాగా రాజు, మెఫీబోషెతు నీవు నాతో కూడా రాకపోతివేమని అడిగిను. అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడని నేను కుంటివాడుని గనక గాడిద మీద గంతగట్టి ఎక్కి రాజుతో కూడా వెళ్ళేదని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను. షేబా నీ దాసుడని నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజువునకు నీతో అబద్ధమాడిను. అయితే నా ఏలినవాడవును రాజువునకు నీవు దేవదూతల వంటి వాడువు, నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని చెయ్యి. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజువునకు నీ దృష్టికి మృతులు వంటి వారమై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజు అయిన నీకు మొర్రపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా రాజు, నీవు ఈ సంగతులు నీవు ఇంకెందుకు ఎత్తుదువు, నీవును సేబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞాపించింది కదా అనిను. ఆ భూములు మీ ఇద్దరు పంచుకోండి అన్నాడు. కానీ భూముల విషయమై ఈయనకి ఆనందం లేదు. రాజుగారి యోగక్షేమాల విషయమై అంటే మెఫీబోషెతుకి ఆనందంగా మనకు కనబడుతుంది. అందుకు మెఫీబోషెతు, నా ఏలిన వాడువును నీవు నగరికి తిరిగి క్షేమముగా వచ్చున్నావు గనక అతడు అంతయు తీసుకొని వచ్చున్నాను, నా భూములు కూడా ఇచ్చేస్తాను, నువ్వు క్షేమంగా ఉంటే నాకు ఎప్పుడైనా ఆహారం దొరుకుతుంది. అవును కదా, మన పై వాళ్ళు ఎప్పుడు కూడా మనకంటే గొప్పగా ఉంటూ ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా సరే మనకి కొద్ది గొప్ప అన్న మనకి ఆసరా సహాయాలు అందుతాయని ఈ 4వ భాగం మనకు సెలవిస్తుంది. ఓకేనా మోషబాబు, ఇక చివరిగా 5వ భాగాన్ని మనం చూద్దాం. బర్జిల్లాయి వినయం. ఏంటి మోషబాబు? వృద్ధుడైనటువంటి బర్జిల్లాయి దావీదుకి చేసినటువంటి సహాయాన్ని రాజు గుర్తించుకున్నాడు అనమాట. ఏమంటే రాజు భవనానికి రావాలని ఆహ్వానించాడు బర్జిల్లాయిని దావీదు గారు. అయితే ఏమంటే ఆయన అంటాడు, దానికి నిరాకరిస్తాడు, ఒప్పుకోడు. తన కుమారుడైనటువంటి కిమహామును పంపించడానికి సిద్ధపడతాడనమాట. చేసిన ఉపకారాన్ని దేవుడు మరియు దేవుని సేవకులు మరిచిపోయేవారు కారని ఈ సందర్భం మనకి సెలవిస్తున్నట్లే కనబడుతుంది. సో దీని తాలూకా మనం రెఫరెన్స్ మనం చదువుకుందాం. 31 నుంచి 39 వచనాలు చదువుకుందాం. ఓకేనా? రైట్. మరియు గిలాదీయుడగు బర్జిల్లై రొగేలీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 80 సంవత్సరంలో వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు. ఎవరటైనా అధిక ఐశ్వర్యవంతుడు. ఎలాంటి వారు దావీదుకి స్నేహితులుగా ఉన్నారో చూడండి. అర్కీడైనటువంటి హోషే, ఇతను ఒక ఐశ్వర్యవంతుడు. అలాగే నూతన నిబంధన గ్రంథంలో పౌలు గారిని పట్టి పీడిస్తున్నప్పుడు అనేక మంది ధనవంతులు ఆయనకి అధిపతులు, అధికారులు మరి స్నేహితులుగా ఉన్నట్లుగా కనబడుతుంది. చెరసాల్లో నుంచి ఆయన రప్పించినట్లే కనబడుతుంది, బయటికి తప్పించినట్లుగా కనబడుతుంది, ఆయనకి స్నేహితులు ఉన్నట్టుగా కనబడుతూ ఉంటుంటుంది. ఇక్కడ దావీదు గారు కూడా అలాగే ఇతనికి 80 సంవత్సరాలట. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనక రాజు మహానాయములో ఉండగా అతనికి భోజన పదార్థములు పంపించుచు వచ్చును. అతడు అక్కడ దావీదు ఎన్ని దినాలైతే ఉన్నాడో మహానాయములో అన్ని దినాలు ఆయనకి ఏం చేశాడట, ఆహారం పంపుచూ వచ్చును. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటి రావాలని రాజు బర్జిల్లాయితో సెలవిగా. బర్జిల్లా ఎలాగంటున్నాడు అనమాట, రాజు ఒక నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతుకుతాను? ఆల్రెడీ నాకు 80 సంవత్సరాలు కదా, ఇక నేను ఎన్ని దినాలు బ్రతుకుదును? నేటికి నాకు 80 ఏండ్లు. సుఖ దుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానములను రుచి నీ దాసుడని నేను తెలుసుకొనగలనా?
గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడిన కావున నీ దాసుడనగు నేను నా ఏలిన వాడువును రాజువునగు నీకు ఎందుకు భారముగా ఉండవలను? నీ దాసుడైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరం వచ్చేదని కానీ రాజువగు నీవు నాకింకా ప్రత్యుపకారం చేయనేలా? నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధిలో పాతిపెట్టడిగా అతడికి నేను తిరిగి వెళ్ళినట్లు నాకు సెలవిమ్ము. చిత్తగించుము, నీ దాసుడకు కింహాము నా ఏలిన వాడువును రాజునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయమని మనవి చేయగా రాజు కింహాము నాతో కూడా రావచ్చును. నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరుకునేదంతయు నేను చేసేదనని సెలవిచ్చును. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లైన ముద్దు పెట్టుకుని దీవించెను. వారు తర్వాత బర్జిల్లై తన స్థలానికి వెళ్ళిపోయాడు. ఈయన యెరూషలేముకు వచ్చినట్లుగా మనకి ఈ భాగాలు సెలవిస్తున్నాయి. ఎన్నో భాగం మోషబాబది 5వ భాగాన్ని చూసాం. ఇక చివరి భాగాన్ని చూద్దాం. 40 నుంచి 43 వచనాలు 6వ భాగాన్ని చూద్దాం. ఇశ్రాయేలు యోధా ప్రజల మధ్య విభేదాలు మనకి ఇక్కడ కనబడతాయి. ఓకేనా? రాజు తిరిగి రావడంతో ఎవరికి ఎక్కువ హక్కు ఉందనేటువంటి విషయము యోధా వారికి ఇశ్రాయేలు గోత్రాలకు మధ్య ఒక వాగ్వివాదం జరిగినట్లుగా మనకు కనబడుతుంది. ఈ భేదమే తర్వాత రాజ్యం విడిపోవడానికి ఒక సూచనగా కూడా మనకు కనబడుతుంది. ఐక్యత లేకపోతే విభజన తప్పదని ఈ భాగం మనకి సెలవిస్తుంది. సో ఇక చివరి భాగాలు మనం చదువుదాం. ఎన్నో వచనం నుంచి అనుకున్నామమ్మా? వెరీ గుడ్. 40 నుంచి 43 వచనాలు చదువుదాం. యోధా వారందరూ ఇశ్రాయేల్ వారిలో సగము మంది రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంట పెట్టుకుని గిలగాలునకు వచ్చును. ఇట్లుండగా ఇశ్రాయేల్ వారందరూ రాజునకు వచ్చి, మా సహోదరులకు యోధావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ ఇంటి వారిని నీ వారిని యోర్దాను యువతలకు తోడుకుని వచ్చారని అడగగా యోధా వారందరూ, రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు కదా, మీకు కోపం ఎందుకు? అలా చూడబడతాయి. అలాగుండిన ఎడల మాలో ఎవరైనాను రాజు పొమ్ము ఏమైనాను తింటిమా, మాకు ఏమైనా ఇచ్చినా అని ఇశ్రాయేలుతో అనిరి. అందుకు ఇశ్రాయేలు వారు రాజుతో, మాకు 10 భాగములు ఉన్నవి, మీకంటే మేము దీని యందు అధిక స్వాతంత్రము గలవారము. రాజును తోడుకొని వచ్చుటనుటను గూర్చి మీతో ముందుగా మాటలాడిన వారము మేమే కదా. మీరు మమ్మను నిర్లక్ష్యం చేసిత్రేమని యోధా వారితో పలికిరి. యోధా వారి మాటలో ఇశ్రాయేల్ వారి మాటల కంటే కఠినముగా ఉండిను. ఇశ్రాయేలుకి ఇప్పుడు యోధా వారికి ఏమొచ్చింది? చిన్న వాగ్వివాదం వచ్చింది. ఎవరి విషయమై? దావీదు గారి రాజు విషయమే. అబషాలోము గారి విషయమే, దావీదు గారి విషయం. ఇప్పుడు అబషాలోము చనిపోయాడు, ఇప్పుడు రాజుగా దావీదు గారు ఉన్నారు. ఇప్పుడు యోధా ప్రజలకి ఇశ్రాయేల్ ప్రజలకి మీరు ఒకసారి మేము ఒకసారి అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి మొత్తానికి ఎలా వాగ్వివాదం జరిగినట్లుగా సారాంశంలో 6వ భాగం మనకి సెలవిస్తుంది. సో ఇది ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని చూసాం, మనము సారాంశాన్ని చూసాం. ఇక చివరిగా ఈ అధ్యాయ వివరాల్లోనికి వెళ్దాం. ఓకేనా మోషబాబు? చివరిగా వివరాల్లోనికి వెళ్దాం. ఈ అధ్యాయంలో దావీదు క్రీస్తుకు ఒక ప్రతిబింబముగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది, ఒక ప్రతిరూపంగా ఉన్నట్లుగా కనబడుతుంది, ఒక ఛాయగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎవరో? దావీదు గారు. ఎవరికి సాదృశ్యంగా ఉన్నారో? ఏ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి. ఇప్పుడు శత్రువులను కూడా క్షమించడము, విశ్వాసుల్ని గౌరవించడము, ఇది దావీదు గారిలో కనబడుతున్నటువంటి మాటగా మనకు కనబడుతుంది. ఓకేనా? ఉపకారము చేసిన వారిని మర్చిపోలేదు. ఎవరైనా? దావీదు. ఇంకా అనేక మంది ప్రజలను మరి దావీదు గారు కలిపినట్టుగా మనకు కనబడుతుంది. ఇవన్నీ ఎవరి లక్షణాలు అంటే యేసుక్రీస్తుల వారిలో ఉన్నటువంటి ఆ స్వభావాలన్నీ దావీదు గారిలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. చూసారా ప్రియులారా? ఇక ఈ అధ్యాయంలో ప్రధాన అంశాలు మనం చూస్తున్నప్పుడు కొన్ని భాగాలు మనకు కనబడతాయి. దాంట్లో ఒక భాగాన్ని మనం చూద్దాం. క్షమ ప్రతీకారం కంటే శక్తివంతమైనటువంటిదట. క్షమ ఎలాంటిదినైనా? ప్రతీకారం కంటే శక్తివంతమైనది. కనుక మనం ఇతరులను క్షమించే వారిగా ఉండాలి. బాధ్యతలు భావోద్వేగాలు కంటే గొప్పవి. బాధ్యతలు ఎలాంటివట? భావోద్వేగాలే చిన్నవి, బాధ్యతలు గొప్పవని ఇక్కడ ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది.
ఏమండి ఉపకారం చేసిన వారిని మర్చిపోకూడదు. ఏంటినైనా ఉపకారం చేసేవారు మర్చిపోకూడదు. నిజమైన విశ్వాసం లాభమును కాదు రాజును కోరుతుంది. మెఫీబోషెత్ రాజునే కోరాడు, భూముల్ని అవసరమైతే ఇవి కూడా తీసేసుకోమన్నాడు. ఏమండి ఎవరిని? శాబానా. అవును శాబానా. ఓకే. ఏమండి ఇక ఐక్యతను కాపాడుకోవడము దేవుని చిత్తం. ఏంటినైనా కాపాడుకోవడం దేవుని చిత్తము. మంచి నాయకుడు ప్రజలని ఏం చేస్తాడు? కలుపుతూ ఉంటాడు, విడదీయుడు. మంచి నాయకుడు ఏం చేస్తాడు ఆయన? ప్రజలు కలుపు. ఇశ్రాయేల్ ప్రజల్ని, యోధా ప్రజల్ని దావీదు ఒకటిగా చేసినట్టుగా మనకు కనపడుతుంది. ఇక గుర్తించుకోవలసినటువంటి వాక్యం ఏంటంటే, ఏమండి క్షమించగల నాయకుడు దేవుని హృదయానికి దగ్గరగా ఉంటాడు. క్షమించగలిగే నాయకుడు ఎలా ఉంటాడు మోషే బాబు? దేవుని హృదయానికి దగ్గరగా ఉంటాడు. ఉపకారాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తి దేవుని సహనాన్ని ప్రతిబింబిస్తాడు, దేవుని యొక్క సహవాసాన్ని అధిష్ఠిస్తాడు అని మనకు కనబడుతుంది. ఉపకారాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలని ఈ అధ్యాయం మనకి సందేశం ఇస్తుంది. సో ఇంతవరకు అయినటువంటి చక్కటి సందేశాన్ని దేవుడు మన అందరి వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. చివరిగా మోషేబు ప్రార్థనతో నేటి సాయంత్రకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. మోషేబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందల శుద్ధులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, రకాల సమయంలో తండ్రి, సాయంత్రకాల సమయం వరకు మీ జన రకాల కింద తండ్రి మమ్మల్ని కాచి కాపాడేందుకు భద్రపరిచినందుకు మీకే వేలాది వందల శుద్ధులు సోదరు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి ఇటుగా తండ్రి మీ సమయంలో 2 తండ్రి 19 అధ్యాయం తండ్రి మీరు చదువుకున్న తండ్రి, నేర్చుకున్న తండ్రి, ఇంతవరకు పోయినట్టు వర్తమానం తండ్రి మా రోజైన పలకల మీద రాసుకుని చక్కటి భాగ్యం మాకు ఇచ్చిన తండ్రి. ఇదిగోండి తండ్రి, సాయంత్రకాలం మా సంగీత జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు వాటిన సంగీత సంఘాలు దేశానికి కాచి కాపాడిన వాక్యం పోసిన బియ్యాలు దేశానికి కాచుకున్నారు, కుటుంబాన్ని కూడా దేశానికి కాచి కాపాడి తండ్రి. ఈ ప్రార్థన మా ప్రేమ కొమ్మనే మా పవన్ యేసుకృష్ణనామములో ఈ ప్రార్థన మీకు సమర్పించాడు మా ప్రియ పలకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.